హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది అందరికీ యూస్ఫుల్ టాపిక్. స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే రైనీ సీజన్ వచ్చేసింది కదండి. ఈ రైనీ సీజన్ ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల చాలా రకాల డిసీజెస్ అనేవి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. అందులోని చిన్నపిల్లలకి ఇంకా వేగంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయండి. అవే జలుబు, దగ్గు, కఫం, ఫీవర్ అలాంటివి. సో అలా చిన్నపిల్లలకి కోల్డ్ కాఫ్ రాగానే మనం భయపడిపోయి వెంటనే హాస్పిటల్కి పట్టుకెళ్ళిపోతాం కదండి. మీరే కాదండి, నేను కూడా ఇదే స్టేజ్ నుంచి వచ్చాను. కానీ ఈ చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే ఈ జలుబు, దగ్గుకి మనం హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన పని లేదండి. మన ఇంట్లోనే మనం కొన్ని హోమ్ రెమెడీస్ యూస్ చేసుకొని తగ్గించుకోవచ్చు. ఈ రెమెడీస్ వ్యూస్ కోసమో లేకపోతే వీడియో కోసమో నేను చెప్పట్లేదండి. నాలాంటి మదర్స్ ఎలాంటి టెన్షన్స్ పడకుండా, పిల్లలకు బాగాలేనప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఈ చిన్న చిన్న చిట్కాలతోనే మనం ఇంట్లోనే ఉండి ఆ ఫీవర్, దగ్గు, జలుబు లాంటివి మనం తగ్గించుకోవచ్చు అని చెప్పడానికే నాకు తెలిసిన ఈ పర్టికులర్ రెమెడీస్ అనేవి మీకు చెప్తున్నానండి. ఇవి 100% వర్క్ అవుతాయండి. మా బాబుకు కూడా నేను యూస్ చేశాను. మీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని నాకు తెలిసిన మా పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని హోమ్ రెమెడీస్ మీకోసమే చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఇక రెమెడీస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ రెమెడీ వచ్చేసి తులసి అండి. తులసిని మనం దేవతలా కొలుస్తాము. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి చెట్టు అనేది కామన్గానే ఉంటుంది. మనం పూజలు కూడా చేస్తాము. ఈ తులసి మొక్క మనకి దేవతలాగే కాదండి, మంచి ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి. ఇక చిట్కా ఏంటంటే, తులసి ఆకుల్ని తెంచి బాగా కడిగి దాని రసాన్ని శనికాల మీదైనా లేకపోతే చేత్తోనైనా బాగా నలిపి నూరి దాంట్లో కొంచెం హనీ అనే ఒక 2 చుక్కలు లేదా 3 చుక్కలు వేసి పిల్లలకు తాగించాలండి. అప్పుడు సాధారణంగా ఉండే దగ్గు, జలుబు అనేది తగ్గిపోతుంది. అలాగే ఈ తులసి ఆకుల్ని తెంపి బాగా కడిగిన తర్వాత వేడి నీళ్ళల్లో బాగా వేసి మరిగించిన తర్వాత ఆ వాటర్ చిన్నపిల్లలకి ఆరారా పడుతూ ఉంటే వాళ్ళకున్న జలుబు, దగ్గు అనేది ఈజీగా వాళ్ళకి పోతుందండి. అలాగే పిల్లలు నైట్ పడుకునే ముందు ఒక స్పూన్ తేనెని కానీ మీరు పట్టిస్తే సాధారణంగా ఉండే దగ్గు అనేది తొలగిపోతుందండి, ఈజీగా తగ్గిపోతుంది. అలాగే నెక్స్ట్ రెమెడీ వచ్చి తమలపాకుతో అండి. తమలపాకులు మనం ఇప్పుడు మన సిటీస్లో పెంచట్లేదు, కానీ వెస్ట్ గోదావరి అలాంటి సైడ్ ఖచ్చితంగా తమలపాకు చెట్లు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ తమలపాకుని ఏం చేస్తామంటే, తమలపాకుని తీసుకొని బాగా వాష్ చేసి దాని మీద ఆముదం ఒక 2-3 చుక్కలు రాసి ఆ తమలపాకును మనం వేడి చేస్తామండి. వేడి చేసి అందులో ద్వారా వచ్చిన రసాన్ని పిల్లలకి తాగించాలండి. అలా తాగిన తర్వాత పిల్లలకి ఈజీగా జలుబు తగ్గిపోతుంది. మరీ మంత్స్ బేబీస్ అయితే ఆముదం రాసిన తమలపాకుని వేడి చేసి దాన్ని పిల్లల నుదురు మీద పెట్టాలండి. అలా పెడితే వేడి అంతా కూడా లాగి పిల్లలకి ఆ రోజు జలుబు తగ్గి హాయిగా నిద్రపోతారు. 5 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి జలుబు వస్తే మిరియాలు నీళ్ళల్లో బాగా మరిగించి ఆ వాటర్ని మనం తాగించవచ్చండి. ఒకవేళ తాగలేము, చాలా ఘాటుగా ఉన్నాయి అనుకుంటే మిరియాలను పాలల్లో వేసి బాగా దంచి మిరియాలను పాలల్లో వేసి పిల్లలకు పట్టాలండి. అలా పడితే వాళ్ళకున్న దగ్గు, జలుబు అనేవి ఈజీగా తగ్గిపోతాయి. అలాగే 3 to 4 years ఉన్న పిల్లలకి ఏం చేయాలంటే, అల్లం నూరి తేనె లేదా బెల్లం కలిపి ఆ మిశ్రమాన్ని తినిపించాలండి. అలా తినిపించిన వెంటనే ఒక 2 to 3 daysకి వాళ్ళకున్న జలుబు, దగ్గు, పొడి దగ్గు ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి. నెక్స్ట్ పాలల్లో కొంచెం పసుపుని వేసి అది చిన్నపిల్లలకి తాగించాలండి. అలా తాగించడం వల్ల పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి బాడీలో ఉన్న జలుబు కానీ, దగ్గు కానీ, ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వెంటనే తొలగిపోతుందండి. పిల్లలు కూడా హాయిగా నిద్రపోతారు. మంత్స్ బేబీకి అయినా సరే ఈ పసుపు కలిపిన పాలు అనేది ఇవ్వచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. నెక్స్ట్ చిట్కా వచ్చేసి అల్లాన్ని నూరి తేనె లేదా బెల్లం రెండిట్లో ఏదో ఒక దాంతో కలిపి ఆ మిశ్రమాన్ని పిల్లలకి తినిపించాలండి. అది పిల్లలకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే అల్లం అనేది ఘాటుగా ఉంటుంది, దాంతోపాటు తేనె అయినా లేకపోతే బెల్లం అయినా తీపిగా ఉంటుంది కాబట్టి రెండింటి మిశ్రమాన్ని కలిపి పిల్లలకి తినిపించాలి. దానివల్ల కూడా పొడి దగ్గు, కఫం అలాంటివన్నీ కూడా పోయి పిల్లలు చక్కగా ఉంటారండి. తర్వాత చిట్కా ఏంటంటే, కల్లుప్పుని వేడి చేసి దాన్ని ఒక గుడ్డలో కట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు బేబీ బాడీ మీద పెట్టాలండి. అంటే ఎక్కడైతే జలుబు ఉంది, దగ్గు ఉంది, అలాంటి ప్లేసెస్లోని వాటిని కొంచెం మసాజ్లా చేస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ లోపల ఉన్న కఫం కరిగి మనకి పిల్లలకి గాలి అనేది బాగా ఆడుతుందండి. తర్వాత చక్కగా హ్యాపీగా కూడా నిద్రపోతారు. దాంతోపాటు జలుబు కూడా ఈజీగా తగ్గుతుంది.
నెక్స్ట్ చిట్కా ఏంటంటే మంత్స్ బేబీకి అండి ఇది కరక్కాయ, ఇంగువ పిక్క, పసుపు కొమ్ము, నూరి ఆ వచ్చిన మిశ్రమాన్ని పిల్లలకు కొంచెం తల్లిపాలు లేదా ఏదైనా నార్మల్ పాలు కలిపి పిల్లలకు పట్టాలండి. అలా పట్టినప్పుడు కడుపులో ఉన్న కఫం మొత్తం పోయి జలుబు, దగ్గు ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి. దాంతోపాటు చిన్నపిల్లలకి వేడి వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు ఆరారా పడుతూ ఉండాలండి. అలా పట్టడం వల్ల పిల్లలకి మలబద్ధక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే జలుబు, దగ్గు కూడా ఈజీగా తగ్గుతుందండి. సో ఇలా హోమ్ రెమెడీస్ని యూస్ చేసుకొని మనకి పిల్లలకి మనం జలుబు, దగ్గు ఈజీగా తగ్గించుకోవచ్చండి. ఒకవేళ ఇంకా జలుబు, దగ్గు కానీ తీవ్రత తగ్గకపోతే అప్పుడు మీరు సిరప్స్ అనేవి వాడుకోవచ్చు, లేదా ఒక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే సాధారణ జలుబు, దగ్గు అయితే మనం యూస్ చేసిన ఈ హోమ్ రెమెడీస్తో ఈజీగా తగ్గిపోతుందండి. లేదు ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువగా ఉంది అంటే మాత్రం ఒక్కసారి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ బట్టి మీరు ఆ మెడిసిన్స్ అనేవి యూస్ చేయండి. కానీ మోస్ట్లీ హోమ్ రెమెడీస్తోనే మీకు తగ్గిపోతుందండి. అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.